హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా కిచెన్. ఈరోజు నేను మన కిచెన్లో ఎన్నో పోషక విలువలున్న మునగాకుతో మునగాకు పప్పు చేస్తున్నానండి. ఈ మునగాకు మనం తీసుకోవడం వల్ల మన కంటికి కానీ మన హెయిర్కి కానీ చాలా మంచిదండి. ఈ మునగాకు పప్పు నేను ఏ విధంగా చేశానో మీరు కూడా చూసేయండి. ముందుగా దీనికోసం కుక్కర్ తీసుకున్నాను. అందులో 1 కప్పు కందిపప్పు వేసుకొని కడిగి తీసుకున్నానండి. కందిపప్పుని ఇందులో 2 కప్పుల వాటర్ వేసుకున్నాను. నేను ఇందులో ఒక 7-8 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా చింతపండు వేసుకోవాలి. ఒక 3 టమాటాలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను. 2 కప్పుల మునగాకు తీసుకున్నానండి. నేను మునగాకుని కడిగి తీసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం. నేను కారం తక్కువగా వేసుకున్నాను, పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకున్నానండి. మీరు చూసి కారానికి తగినట్టు వేసుకోండి. ఇప్పుడు ఇది కుక్కర్ విజిల్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 5 విజిల్లు వచ్చేంత వరకు మనం పప్పును ఉడికించుకోవాలి. ఇక్కడ మనకు పప్పు అన్నది ఉడికిపోయిందండి. స్టీమ్ తీసేసుకొని చూడండి, పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు పప్పు గుత్తు తీసుకొని దీన్ని మనం రుబ్బుకోవాలి. ఇందులో నేను తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. ఈ పప్పుని మెత్తగా మెదుపుకోకూడదండి. కొంచెం పప్పు అన్నది మనకి పలుకులు పలుకులుగా ఉంటేనే ఈ పప్పు టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాసున్నర వాటర్ని వేసుకున్నానండి. నేను పప్పు అన్నది ఇది బాగా పల్చగా చేసుకుంటే బాగోదు, కాబట్టి చూసుకొని చిక్కగానే ఉండాలి పప్పు అన్నది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇది స్టవ్ ఆన్ చేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మనం మరిగించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక్కసారి మరిగితే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను నేను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాను. ఇందులో ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ అన్నది హీట్ అయిపోయింది. ఇందులో పోపు గింజలు వేసుకున్నానండి. ఈ మునగాకు తీసుకోవడం వల్ల మన హెల్త్కు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మన బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచుతుంది. మన హెయిర్కి కానీ మన కంటికి కానీ చాలా మంచిది. మనం పిల్లలకి కారం పొడి చేస్తే మనం పెద్దవాళ్ళని తింటాం, కానీ చిన్నపిల్లలు తినరు కదండి. ఈ విధంగా పప్పుల్లో వేసిస్తే పప్పు టేస్ట్గా ఉంటుంది, కాబట్టి పిల్లలు తినేస్తారు. ఈ విధంగా ఈ ఆకుని ఏదో ఒక రూపంలో మనం పిల్లలకి ఇస్తూ ఉండాలి. ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నానండి. ఎండుమిర్చి వేసుకున్నాను. ఒక 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా ఇంగువ పొడి వేసుకొని పోపంతా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పోపు అన్నది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పప్పులోకి వేసేసుకున్నాను నేను. ఇంతేనండి, మనకు మునగాకు పప్పు అన్నది రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.